సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి మన వీడియో ఏంటంటే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ట్రిబుల్ అనమాట. సో ట్రిబుల్ ఐటీకి మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి మొత్తం ఎవరు అర్హులు, ఓకేనా. సో ఫస్ట్ అయితే మీరు చూడండి. సో క్యాండిడేట్స్ ఫస్ట్ ఈ పాయింట్ చూడండి. సో క్యాండిడేట్స్ హూ పాస్ 10th క్లాస్ ఇన్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటనమాట, ఎవరైతే మన 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ఏ బోర్డు, ఏపీ స్టేట్ బోర్డు అయినా సరే, తెలంగాణ స్టేట్ బోర్డు అయినా సరే 10th క్లాస్ అయితే మీరు మెరిట్తో పాస్ అవ్వాలి. సో మనకి నార్మల్ తెలిసిందే కదా, అందరికీ సీట్లు రావు అనమాట. ఎవరైతే మండలం టాప్ ఉంటారో వాళ్ళకైతే సీట్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. మీ మండలంలో మీరు కంపేర్ చేసుకోండి. సో ఒక ఇన్ కేస్ మీరు కనుక మీ మండలం టాప్ అయ్యి తక్కువ మార్కులు వచ్చినా సరే టాప్ అయ్యి ఉంటే మీకు సీట్ వస్తుంది, ఓకేనా. సో అది మాత్రం ఎవరు భయపడద్దు. సో కింద మాత్రం లైక్ ఈ కామెంట్స్ ఏంటంటే లైక్ బ్రో మాకు ఇన్ని వచ్చి ఎన్ని మార్క్స్ వస్తాయి, సీట్ వస్తారు రాదా, బ్రో నాకు 570, 585, 550 వచ్చాయి, సీట్ వస్తారు రాదా. సో వాళ్ళ కోసం అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ లేకుంటే కామెంట్ సెక్షన్లో కానీ ఒక వీడియో పెడతాను. సో వీడియో మీరు ఫుల్గా చూడండి. సో మీ దాంట్లో మీకు ఒక అవగాహన వస్తుంది, లైక్ మీకు ఎన్ని మార్క్స్కి లైక్ ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి, ఓకేనా. సరే నెక్స్ట్ ఇది వీడియో చూడండి ఒకసారి. సో ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ అనేవారు వాళ్ళైతే లోకల్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఏంటి మనకి 10th క్లాస్ అనేవి మీరు మండలం టాప్ అయ్యి వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఆ లోకల్ కేటగిరీ అయ్యి ఉండాలి. అంటే ఆంధ్ర వాళ్ళ ఆంధ్రాకే, తెలంగాణ కదా. సో లోకల్ అంటే ఏం లేదు, మనకి వేరే స్టేట్ వాళ్ళు అయితే అయ్యింటు అంటే లైక్ మైగ్రేషన్ కానీ. సో నేను బ్రో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒడిశా బ్రో మేము ఆంధ్రాకి వచ్చాము, మాది తమిళనాడు బ్రో మేము ఆంధ్రాకి వచ్చాము, అలా అవ్వదు. సో మీకు ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ ఉండదు. సో వచ్చేసినా పర్లేదు, బట్ మీ ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ ఉండాలి, ఓకేనా. లోకల్ సర్టిఫికేట్ అనమాట, ఓకేనా. సో క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ ఏపీ అండ్ స్టేట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సూపర్నమెన్సీ సీట్స్ 5%. ఇది మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా అయితే రూల్ పెట్టున్నారు, లైక్ ఏపీ అండ్ తెలంగాణ కాకుండా పక్క స్టేట్ వాళ్ళు లైక్ తమిళనాడులో తెలుగు వాళ్ళు, ఒడిశాలో తెలుగు వాళ్ళు, బెంగళూరు కర్ణాటకలో తెలుగు వాళ్ళు, వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది, బట్ 5% మాత్రమే. సో 5% అప్రాక్సిమేట్లీ ఒక 50 సీట్లు ఉంటాయి. ఒక్కొక్క క్యాంపస్కి 50 సీట్లు ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం ఎవరు రారు. సో అందుకే ప్రతిసారి ఆ సీట్లు అయితే మిగిలిపోతాయి అనమాట, 50 సీట్లు. సో ఇన్నాళ్ళు నేను ఎందుకు అనుకున్నాను, సో ఇదనమాట మెయిన్ రీజను. ఒక 50 సీట్లు 100 సీట్లు మిగిలిపోతాయి ప్రతి క్యాంపస్లో కూడా, ఓకేనా. ఇంకా చూడండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో బి ఇండియన్ నేషనాలిటీ. సో ఇది కూడా మ్యాక్సిమం ఈ 2 పాయింట్స్ అయితే ఎవరు జాయిన్ అవ్వరు అనమాట. మ్యాక్సిమం జాయిన్ అయ్యేది ఈ 2 పాయింట్ల బేస్ మీదే, ఓకేనా. సో 10th క్లాస్ మీరు అయితే వచ్చి ఉండాలి అండ్ ఆల్సో లోకల్ స్టేట్ ఏంటి, ఓకేనా. ఇది అనమాట మన వీడియో. సో నెక్స్ట్ వీడియో మనం అయితే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ చెప్పుకున్నాం. అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉంటాయి, సో ఏ క్యాస్ట్ వరకు ఎన్ని మార్క్స్ వస్తే మన సీట్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. ఆ వీడియో మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఒకవేళ మిస్ అయినారు అనుకోండి, సో మీకైతే ఒక బేసిక్ అవగాహన పోయింది అనమాట. సో మళ్ళీ టెన్షన్ మొదలైద్ది, ఓకేనా. సో మిస్ అవ్వకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి పలానా ఛానల్ ఉంది అని చెప్పేసి, ఓకేనా. సీ యూ నెక్స్ట్. థ్యాంక్ యూ, బాయ్.